నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా 9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 21 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పూజించాల్సిన గ్రహము ఏమిటి, పూజించాల్సిన మంత్రం ఏమిటి, పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మిథున రాశి, ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు మీ లగ్నంలో సంచారం చేయడం వల్ల మీలో చురుకుదనము అంటే ఇదివరకు నెమ్మదితనం పోయి ఇక నుంచి యాక్టివ్గా ఉండడము, బుద్ధి కుశలత రావడము, దీనితో పాటు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఏ పనిలో ఉన్న వాళ్ళైనా సరే క్లారిటీ అనేది వచ్చి స్పష్టత ఏర్పడే అవకాశము మీ పనుల్లో కానీ మీ యొక్క రంగంలో కానీ. అయితే గురువు 11వ ఇంట్లో సంచారం చేయడం వల్ల లాభదాయకమైన స్థితి, అంటే ఈ ధనానికి సంబంధించి కానీ ఏ పనైనా మీకు లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వ్యవసాయదారులు కానీ, వాణిజ్య రంగంలో ఉన్నవారు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా సరే లాభాన్ని తెచ్చిపెట్టే గురువుని అస్సలు వదలకండి. అయితే ఫలితాలు ఇండివిజువల్గా ఎలా ఉన్నాయంటే, విద్యార్థులకు కమ్యూనికేషన్ రంగంలో పనిచేసేవాళ్ళు, మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు, లా విద్యార్థులు అంటే న్యాయశాస్త్రం చదివే విద్యార్థులకు ఎక్కువగా లాభాలు ఇన్ ద సెన్స్ మీరు విదేశాలు వెళ్ళడం కానీ, మీరు కెరియర్లో ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం కానీ, లేదా కాలేజెస్కి సీట్లు సంపాదించడం కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అంటే చదువు అయిపోయిన వాళ్ళు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం కానీ, ఇలాగా మీ రంగాలకు సంబంధించినటువంటి విజయాలు, సక్సెస్లు, లాభాలు గోచరిస్తున్నాయి. మీరు ఈ వారం రోజుల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఉద్యోగస్తులకి చూసుకుంటే ఇది ప్రమోషన్స్కు మీకు మంచి సమయము. మీరు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, లేదా దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం కానీ రైట్ టైము, ఆ ప్రయత్నం చేసుకోండి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు ఉన్నతంగా ఉండే అవకాశము, ఉత్తరోత్తర వారి వల్ల మీకు లాభం కలిగే అవకాశము గోచరిస్తోంది. తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. మీరేదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ధనాన్ని దాచుకునే దానికన్నా సేవింగ్స్ పరంగా ఎవరైనా చేయాలనుకున్నా, లేదా ఇల్లు భూములు కొనుక్కోవాలనుకున్నా ఇది ఈ రైట్ టైం. కాబట్టి గురు సంపదను ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. దానికి తగ్గ ప్రణాళికలు ప్రతి రంగంలో ఉన్న ఉద్యోగస్తులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే మార్కెటింగ్, పబ్లిక్ రిలేషను, ఈ బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఈ సమయంలో విశేషమైన లాభము, వృద్ధి, అభివృద్ధి, దీంతో పాటు పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ టైము. స్పెక్యులేషన్ వ్యాపారం కావచ్చు, విదేశాలతో మీరు టైఅప్ చేసుకోవాలన్నా, అక్కడ మీ వ్యాపార సంస్థలు వృద్ధి చేసుకోవాలన్నా, లేదా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలను ప్రారంభించాలి ఇప్పుడే అని అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే మీరు పత్తి కానీ, ధాన్యం సంబంధించినటువంటి పంటలు కనుక వేస్తే ఈ సమయంలో మీకు విశేషంగా కలిసి వస్తుంది. నీటికి సంబంధించిన చిన్న ఇబ్బంది తల ఎత్తే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటి నుంచే తీసుకునే ప్రయత్నం చేయండి. వాతావరణం మీకు అనుకూలించని పరిస్థితి అంటే మిశ్రమంగా గోచరిస్తోంది. కొంతమంది ఏరియాల్లో ఉండే వారికి అతివృష్టి, అనావృష్టి గోచరిస్తోంది. ఎక్కువగా మీకు ఏది కనపడుతోందో, మీరున్న ప్రాంతానికి నీరు తక్కువ ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. నీరు ఎక్కువ ఉన్నట్టయితే కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ పత్తి, ధాన్యానికి సంబంధించిన పంటలు వేసినట్టయితే కనుక విశేషమైన లాభం రావడము, మీ పంటకు, మీ దిగుబడికి మార్కెట్లో ధర పలికే అవకాశం ఉంది. వ్యవసాయదారులు ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే గొంతుకు సంబంధించి, తరువాత కడుపుకు సంబంధించి, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. గొంతులో ఇన్ఫెక్షన్స్ రావడము, టాన్సిల్స్ పెరగడము, లేదా అంటే థైరాయిడ్ ఎక్కువ అవ్వడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే దూరపు బంధువుల నుంచి మీరు శుభవార్త వింటారు, శుభకార్యాలు చేస్తారు. మీరు ఆకస్మికంగా
ధనాన్ని పొందడం కానీ, స్థిరచరాస్తులు సంపాదించుకోవడం కానీ, లేదు అంటే ఏదైనా కొనుగోలు చేసే ప్రయత్నము, అలాంటి అవకాశాలు ఈ సమయంలో ఈ రాశిలో ఉన్న వారికి కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుని తక్షణమే అవి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే డేటా అనలిటిక్స్ ఆ విభాగంలో ఉన్న వాళ్లకు, డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్లకు సానుకూలమైన ఫలితాలతో పాటు విశేషమైన అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇందులో కొంతమంది విదేశాలు మీ సంస్థలు పంపించే అవకాశం ఉంది. దానికి తగ్గ ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోండి. అదే హస్తకళలకు చూసినట్టయితే కనుక మీ యొక్క ఆదరణ, మీ యొక్క కళలకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారులు కూడా పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాని మీద మరింత కృషి చేసే ఏర్పాటు చూసుకోండి. అయితే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే రైటర్స్కి, రచయితలకి, స్టోరీ రైటర్స్కి, స్క్రిప్ట్ రైటర్స్కి, తర్వాత కెమెరామెన్స్కి, దీంతో పాటు నృత్యం నేర్పించే అంటే డాన్స్ విభాగానికి సంబంధించిన వాళ్లకు విశేషమైన ఆదరణతో పాటు అవకాశాలు రావడము, గతంలో ఉన్న వాళ్ళకి పారితోషికాలు పెరగడము గోచరిస్తున్నాయి. అయితే కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ టెండర్లు మీరు వేసేటప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా వేసుకోండి. అంటే కొద్దిపాటిలో మీ టెండర్లు పోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే ప్రచారము, వ్యాఖ్యానాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మాటను కొంచెము జాగ్రత్తతో వాడినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా తక్షణమే వచ్చే ఏర్పాటు చేసుకోండి. సినిమా రంగంలో ఉన్న వాళ్లకు ఇందాక చెప్పిన వాళ్ళకి కాకుండా ఇంకా రచనా విభాగంలో డైలాగ్స్ రాసే వాళ్లకు, తర్వాత స్క్రిప్ట్ రంగాలు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు వస్తోంది. ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. క్రీడా విభాగంలో చూసినట్టయితే మీకు గాయాలు తగిలే అవకాశం ఉంది. ప్రాక్టీసు కొంచెం మందగించే అవకాశం ఉంది. తక్షణమే ఏ క్రీడా విభాగంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ వారం మీకు ఏ ప్రయత్నం చేసినా కలిసి వచ్చే అవకాశం లేదు. అంటే ఇంటర్నేషనల్గా కానీ, నేషనల్గా కానీ, లేదా స్టేట్ లెవెల్లో కానీ మీరు ఏదైనా ఆడాలి అని అనుకుంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రయత్నం చేసుకుంటే కొంత సానుకూలంగా ఉండబోతోంది. అయితే ఈ రాశిలో ఉండేవారు పూజించాల్సిన గ్రహము బుధ గ్రహము. మరి దానికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఇస్తున్నాను. ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు ఈ వారం అంతా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అంటే మీ రంగంలో ఉన్న వారికి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆయా రంగంలో బుధ అనుగ్రహం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. బుధుడితో పాటు గురుడు కూడా మీకు అవకాశంగా ఉన్నాడు, లాభస్థానాన్ని ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, ఏ పని మీదైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక ఇబ్బందులు కాకుండా సానుకూలంగాను సక్సెస్తోనూ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ సూచన జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అయితే మీరు పచ్చని మొక్కలను నాటినా కానీ, లేదా ఆకుపచ్చ మొక్కలను అంటే తులసి మొక్కలను, ముళ్ళు లేని మొక్కలను ఎవరికైనా దానంగా ఇచ్చినా కానీ బుధగ్రహం యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కలుగుతుంది. దీంతో పాటు మీరు మరి ఒక దానాలు ఏంటంటే ఆకుపచ్చతో కూడినటువంటి పప్పు ధాన్యాలు, పెసలు కానీ, లేదా అంటే పళ్ళు కానీ, లేదు అంటే కనుక పువ్వులు కానీ, తులసి దళాలు, మారేడు దళాలు ఇలాంటివి మీరు దానంగా ఇచ్చినట్టయితే కనుక మీ యొక్క రాశిలో, మీ యొక్క జన్మ జాతకంలో బుధగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పరిశీలనలు చాలా జాగ్రత్తగా ఆచరించి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా పొందండి. నమస్తే.